హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ ఐఏఎస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం ఏపీ మోడర్న్ హిస్టరీ అనేది చూస్తున్నాం. అందులో భాగంగా కుతుబ్ షాహీ డైనెస్టీ యొక్క స్టార్టింగ్ ఇంట్రొడక్షన్స్ కానీ, అలాగే వాళ్ళు ఎలా ఫామ్ అయ్యారు, ఏంటి అప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి మీరు నేర్చుకున్నారనమాట. ఇప్పుడు కుతుబ్ షాహీ డైనెస్టీకి చెందిన కింగ్స్ గురించి చూస్తున్నాము. సో అక్కడ రూల్ చేసిన సుల్తాన్స్ గురించి చూస్తున్నాం. సో వాళ్ళందరి గురించి కూడా ఇంకా మరింత వివరంగా ఈ క్లాస్లో మనం కంటిన్యూ చేస్తాం. సో అంతకంటే ముందు ఈ క్లాస్లో నేను విజిబుల్గా చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ టైం ఎంత అయిందంటే సుమారుగా 11:30 అయింది, మిడ్ నైట్. సో ఈ టైమే నాకు ఫ్రీ టైం దొరికింది కాబట్టి మిడ్ నైట్ కోట్ సూట్ వేసుకుని క్లాసులు చెప్తా అంటే ఫన్నీగా ఉంటుంది. మా వైఫ్ కూడా చాలా ఫన్నీగా చూస్తుంది కాబట్టి ఐ స్టాప్ దట్ అండ్ నేను డైరెక్ట్గా అనేది మీ క్లాస్ చెప్తాను. సో అడ్జస్ట్ అవ్వండి. లేదు మీ కమెంట్స్ చెప్తాను అనుకున్నారంటే మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనము ఈ కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ గురించి ఓవర్వ్యూ అనేది చూసాం కాబట్టి లెట్ సింపుల్ ఓవర్వ్యూగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. కుతుబ్ షాహీస్ అనేవాళ్ళు చాలా వరకు ఏంటంటే గోల్కొండని క్యాపిటల్గా ఉంచుకుంటూ సో ఆంధ్ర ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలిస్తూ వచ్చారు. మెల్లమెల్లగా చాలా వరకు మేజర్ రీజియన్స్ని కాన్క్వెస్ట్ చేసుకున్నారు. అందులో ముఖ్యమైన వ్యక్తి మన హీరో ఎవరు అంటే కులీ కుతుబ్ షా. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ఫౌండర్ ఆఫ్ గోల్కొండను స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి. అలాగే హమదాన్ రాయల్ క్లాన్కి చెందిన అతను. బహమనీ సుల్తాన్ నుంచి కూడా బయటకు వచ్చి అంటే అక్కడ గవర్నర్గా, తెలంగాణ ప్రాంతానికి గవర్నర్గా ఉన్న అతను అలా సపరేట్ అయ్యి తర్వాత ఏంటంటే తన రాజ్యాన్ని గోల్కొండ సుల్తానేట్గా అనేది స్థాపించుకున్నాడు అనమాట. అలాగే ఈ గోల్కొండ ప్రాంతాన్ని మొహమ్మద్ నగర్ అనే పేరుతో కూడా తను పిలువబడుతూ ఉన్నారు. అలాగే వీళ్ళ పక్కనే ఏ రాజ్యాలు ఉన్నాయంటే విజయనగర ఎంపైర్ ఉండింది, వెలమా చీఫ్స్, రాచకొండ, ఇలాంటి ప్రాంతాలను కూడా తను ఓడించి తన పవర్ని చాటుకున్నాడు అనమాట. అలాగే ఏంటంటే వరంగల్ని కూడా తను ఆధిక్యంలో తీసుకున్న, రాజమండ్రి, ఏలూరు ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా తన కంట్రోల్లో తీసుకొచ్చాడనమాట. అలాగే బిజాపూర్ చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క సుల్తాన్ రాజులతో కూడా యుద్ధానికి అనేది వెళ్ళాడు. తర్వాత ఇతని సమయంలో కాంటెంపరీ అంటే బాబర్, హుమాయూన్, కృష్ణదేవరాయ, అచ్యుతరాయ, అలాగే షేర్షా సూరి ఇలాంటి ప్రముఖమైన రాజులంతా కూడా ఇతను పరిపాలిస్తున్న సమయంలోనే చుట్టూ పరిపాలిస్తున్న కొంతమంది రాజులు. అలాగే ఇతనికి 4 కొడుకులు ఉన్నారు. హైదర్ కులీ, కుతుబుద్దీన్, అలాగే జంషద్ కులీ, ఇబ్రాహీం కులీ. సో ఇక్కడ జంషద్ కులీ అనే అతను మిగతా అందరినీ కూడా అంటే తన తండ్రిని చంపేశాడు, ఒక బ్రదర్ని కళ్ళుబొడి చేశాడు, ఇంకో బ్రదర్ని చంపేశాడు. అప్పుడు మన ఇబ్రాహీం కులీ అయ్యయ్యో అమ్మమ్మ అంటూ పారిపోయి విజయనగర ఎంపైర్ దగ్గర రెస్ట్ తీసుకున్నామంట. ఇప్పుడు పవర్ఫుల్ కింగ్ అయిన జంషద్ కులీ వచ్చాడు. చాలా క్రూరమైన రూలర్. అలాగే ఏంటంటే ప్యాట్రిసైడ్లు అంటే తండ్రిని చంపిన వాడంటే ఇంకా మిగతా వాళ్ళతో ఎంత సీరియస్గా ఉంటాడో చూసుకోండి. అలాగే ఏంటంటే సుల్తాన్ ఆఫ్ బెదర్ అయిన అలీ బరీద్కి సపోర్ట్ చేశాడు. అలాగే ఏంటంటే ఈ యొక్క కన్క్లూషన్, ఈ యొక్క ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కొందరితో, అలాగే చాలా వరకు ఏంటంటే హీ హాస్ బీన్ అటాకింగ్ అండ్ పవర్ఫుల్ రూలర్ అనమాట. కాకపోతే ఇబ్రహీం అనే అతను తప్పించుకునేసి ఏంటంటే హీ వాజ్ స్టేయింగ్ ఇన్ విజయనగర. అప్పుడు రామరాయతో మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఎవరికి? మన ఇబ్రహీంకి. తర్వాత తీసుకున్నాం అంటే మన యొక్క హీరో అయిన ఈ యొక్క జంషద్ కులీ ఖాన్ తీసుకున్నామంటే బెరార్, బిజాపూర్, అహ్మద్ నగర్ వీళ్ళందరితో కూడా గొడవలు పెట్టుకున్నాడు. అహ్మద్ నగర్ అండ్ బెదర్తో ఒక డిప్లొమాటిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. అలాగే ఏంటి కొన్నిట్లో సుల్తాన్ ఆఫ్ బిజాపూర్కి విక్టరీ అంటే అతను ఓడించి మెదక్ ప్రాంతాన్ని కూడా ఆధిక్యం తీసుకున్నాడు అనమాట. అలాగే తీసుకున్నారు అంటే ఇతని టైంలో ఏంటంటే చాలా పవర్ఫుల్ రూల్ అనేది జరిగింది, కానీ తక్కువ కాలం మాత్రమే. అప్పుడు ఇతను చనిపోయిన వెంటనే తన చిన్న తనయుడైన శుభం కులీని పెట్టారు. లేదు తన బ్రదర్ ఇబ్రహీం ఎవరైతే విజయనగర దగ్గర ఉన్నారో అతను మళ్ళీ వచ్చి తన రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. అందుకే మల్కీ బారం అనే ఒక టైటిల్ కూడా తీసుకున్నాడు. అంటే ఏంటంటే ఎలాగైతే ఈ యొక్క ఇబ్రహీం కుతుబ్ షా వచ్చేసి ఈ యొక్క విజయనగరతో ఫ్రెండ్షిప్గా ఉన్నాడు, హిందూ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నాడు, తన పేరులో మల్కీ బారం అనే పేరు పెట్టుకున్నాడు అనమాట. ఎక్కువ కాలం పరిపాలించాడు. గోల్కొండలో ఒక అద్భుతమైన ఆర్కిటెక్ట్ని అంటే ఈ యొక్క సౌత్ ఇండియన్ ఆర్కిటెక్ట్, విజయనగర ఆర్కిటెక్ట్, అలాగే పర్షియన్ అలాంటి మల్టిపుల్ కలగలిసిన కాంపోజిట్ కల్చర్ని తీసుకొచ్చాడు మనకి ఇబ్రహీం కుతుబ్ షా. అలాగే సదాశివరాయ దగ్గరే అతను ఉన్నాడు. అప్పుడే రామరాయ ఫ్రెండ్షిప్ అయ్యాడు. అలాగే అంటే కొన్నిట్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బాగా కొనసాగిన కొంతకాలం తర్వాత వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది అంత మంచిగా లేదు. దానికి కారణం వచ్చేసి కొన్ని మిస్కంటెంట్స్ అనమాట. అందులో ఏంటంటే రామరాయ వచ్చేసి ఎందుకు ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యంటే రామరాయకి నచ్చని ఈ జగదేకరావు ఎవరైతే ఉన్నారో అతనికి ఈ యొక్క విజయనగర ఎంపైర్ వచ్చేసి అంటే అసైలం ఇచ్చారనమాట.
అలాగే ఏంటంటే విజయనగర కూడా ఏంటంటే రామరాయ కూడా అంటే కొన్ని విషయాల్లో తన యొక్క స్ట్రాటజిక్ చేంజెస్ అనేవి చేసుకున్నాడు. అలాగే ఏంటంటే కొన్ని అలయన్సెస్ కూడా మన యొక్క ఇబ్రహీం చేసుకున్నాడు. ఏదైతే మ్యారేజ్ త్రూ అలయన్స్ అనేది చేసుకున్న అహ్మద్ నగర్తో ఫ్రెండ్లీ రిలేషన్స్, ఇవన్నీ కూడా ఇద్దరి మధ్య మనస్తాపాన్ని గురి చేసింది. అలాగే ఈ యొక్క ఇస్లామిక్ రూలర్స్ అందరూ కలిసి ఎలాగైనా సరే విజయనగరాన్ని ఓడించాలనేసి ఈ సుల్తాన్లందరూ కలిసి బ్యాటిల్ ఆఫ్ తల్లికోటలో విజయనగర రూలర్స్ని ఓడించి అక్కడ ఈ ప్రాంతాన్ని అంతా కూడా చల్లాచెదరు చేశారు. అయినా కానీ మన ఈ యొక్క ఇబ్రహీం కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో అతను రామరాయకు కానీ ఎవరికి కూడా సపోర్ట్ అనేది వెళ్ళలేదన్నమాట. సో అలాగే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నట్టే చాలా అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ కొనసాగించారు. స్పైస్ని ఇంప్లిమెంట్ చేశారు. అలాగే అప్పుడు ఆ టైంలో రాబరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాబరీస్ని ఆపడానికి స్కిల్స్ తీసుకొచ్చాడు. ట్రేడ్ అన్ని పెంచాడు. ఎకనామిక్ గ్రోత్ని సాధించాడు. ఇరిగేషన్ ట్యాంక్స్, అలాగే బ్రిడ్జెస్ అంతా కూడా ఈ యొక్క ముసీ నది మీద కన్స్ట్రక్ట్ అనేది చేశారనమాట. అలాగే బ్యూటిఫుల్ గార్డెన్స్, ఇబ్రహీం బాగ్, పూల్ బాగ్, ఇంకా మాస్, ప్యాలెస్, బ్రిడ్జెస్, ఇవన్నీ కూడా అద్భుతంగా కట్టాడు. సో బాగా గుర్తుపెట్టుకొని హైదరాబాద్ బ్రిడ్జెస్ అంటే ముసీ నది మీద హైదరాబాద్ ఏదైతే ఉందో ఆ రీజియన్లో ముసీ నది మీద బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ చేశారు. కానీ హైదరాబాద్ అయితే ఇంకా ఫామ్ కాలేదు. వాళ్ళ క్యాపిటల్ అయితే సో కాల్డ్ గోల్కొండగానే ఉండిందనమాట. అలాగే ఏంటంటే భగీరథి హిందూ మహిళలను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య పుట్టిన కొడుకే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ పర్సన్ మర్చిపోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అతని గురించే మనం చూస్తాము. సో అలాగే కావ్య కన్యక అని కూడా అంటారు. భగీరథి తెలుగు మీద తనకు ప్రేమను పెంచి అలాగే చాలా మహాభారతాలు వింటున్నప్పుడు కూడా ఇబ్రహీం తనతో పాటు మహాభారతం వినేవాడు. అంటే ఇండియన్ తెలుగు కల్చర్ అన్నింటినీ కూడా ఒక కలయికగా ఒక అద్భుతమైన యూనిటీ ఇన్ డైవర్సిటీని చక్కగా తెలిపారు మన ఇబ్రహీం. ఇది క్విక్ రివ్యూ. ఇంతకుముందు మనం తెలుసుకున్న క్లాస్లో ఇప్పుడే మన అసలైన సిసలైన క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి ఎవరంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో మన మొహమ్మద్ కులీ కుతుబ్ షా గురించి తెలుసుకున్నప్పుడు సో ఇక్కడ చూస్తున్నారు కండి ఇమేజ్, ఇదే ద గ్రేట్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈరోజు మీరు చూస్తున్న భాగ్యనగరం హైదరాబాద్ని ఫౌండ్ చేసిన ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇతనండి. చార్మినార్ ఏదైతే అందంగా సెంటర్ ఆఫ్ ద సిటీగా ఉందో దాన్ని కూడా ఏంటంటే ఇతనే ఫస్ట్ స్టార్టింగ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అలాగే ఏంటంటే ఇతని గురించి ఎంతో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. చార్మినార్ మాత్రమే కాదు, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంది ఇక్కడ మొహమ్మద్ కులీ కుతుబ్ షాకి అలాగే అందమైన అమ్మాయి అయిన బాగ్మతి ఇద్దరి మధ్య ఉన్న లవ్ స్టోరీ ప్రతి ఒక్కటి కూడా ఈ క్లాస్లో తెలుసుకున్నాం. అంతకంటే ముందు మనం స్టార్టింగ్ క్లాసెస్ నుంచి కూడా కంటెంట్లోకి వెళ్తాం. సో ఇతను 15 సంవత్సరాల వయసు మధ్యలోనే అంటే చిన్న వయసులోనే ఏంటంటే హీ హ్యాడ్ బికమ్ ద సుల్తాన్. ఎందుకంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎవరైతే తన యొక్క తండ్రి ఉన్నారో చనిపోయారనమాట. హూ ఈస్ హిస్ ఫాదర్? ఇబ్రాహీం. సో ఇబ్రహీం కులీ కుతుబ్ షా. సో మనం ఫుల్ రాయకపోయినా కానీ మీరు అర్థం చేసుకోండి, ఇబ్రహీం కులీ. అలాగే మదర్ ఎవరు? మదర్ ఈజ్ భగీరథి. సో మదర్ అనేది భగీరథి. సో హిందూ మదర్కి అలాగే ముస్లిం డాడ్కి పుట్టిన ఒక అద్భుతమైన హీరో మన మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇప్పటికీ కూడా చరిత్రలో హైదరాబాద్ స్టేట్ క్యాపిటల్ అయినా సో తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ ఉన్నంతకాలం కూడా ఇతని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తన కష్టం అంటే పర్సర్వరెన్స్ అంటే పట్టువదలని వీరుడు అనమాట. ఏదైనా ఒక విషయాన్ని సాధించాలనుకున్నాడు అంటే ఎలాగైనా కానీ సాధిస్తాడు. అలాగే దానికంటూ కావాల్సిన ప్రయత్నాలు అనేది కూడా చేస్తూ ఉంటూ ఒక స్ట్రాంగ్ పర్సన్గా గ్రేట్ హీరోగానే నిలిచాడు మనకి మొహమ్మద్ కులీ కుతుబ్ షా. అలాగే తన యొక్క స్కిల్ కానీ ప్రతి ఒక్క విషయంలోనూ ఒక అద్భుతమైన ఈవెన్ కింగ్లీనెస్ కానీ అలాగే కాంట్రిబ్యూషన్స్ కానీ ఆర్ట్ కానీ ఆర్కిటెక్చర్ కానీ లిటరేచర్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా హీ హ్యాస్ బీన్ ద నెంబర్ 1 ఎక్స్పర్ట్ అన్నమాట. అలాగే తన పరిపాలిస్తున్న కాలంలో అద్భుతమైన విషయం ఏంటంటే చూడండి, గోల్కొండ కింగ్డమ్కి చూడండి రూల్ని చాలా స్ట్రాంగ్గా అనేది పరిపాలించాడు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అద్భుతమైన పీస్ అండ్ ప్రాస్పరిటీ ప్రశాంతమైన వాతావరణంతో అలాగే ఏంటంటే ఎటువంటి గొడవలు లేకుండా వార్స్ ఇలాంటి క్రూరమైన విషయాలు లేకుండా చాలా పీస్ఫుల్గా రాజ్యమంతా కూడా చాలా హ్యాపీగా ఉండేలా పరిపాలించారనమాట. అలాగే కల్చరల్ కాంట్రిబ్యూషన్ తీసుకున్నాము అంటే అతను హైదరాబాద్ స్టేట్కి ఫౌండేషన్ అనేది 1591లో వేశాడనమాట. సో ఇప్పుడు మనకి హైదరాబాద్ యొక్క పుట్టినరోజు ఎప్పుడు అంటే 1591 అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి కారణాలు కథలు మనకి తెలియాలండి. ఇప్పుడు మనందరికీ తెలుసు టు ద ఈస్ట్ ఆఫ్ ముసి అంటే ముసీ నది యొక్క తూర్పు వైపున ఈ యొక్క హైదరాబాద్ సిటీ అనేది ఫౌండ్ చేశాడు. అప్పుడు మనకి అర్థమవ్వాలి ఏంటంటే ఎందుకు ఫైండ్ చేశాడనేది మన క్వశ్చన్ అనమాట. ఎప్పుడు కూడా గోల్కొండ రాజ్యానికి క్యాపిటల్ గోల్కొండగానే నిలిచింది. అలాగే ఇక్కడ కల్చరల్ ఎక్సలెన్స్, కల్చరల్ మిక్సింగ్, కాంపోజిట్ కల్చర్ ఇవంతా కూడా
ఉండేది. అంటే పర్షియన్లు, ఇతర వాళ్ళు గ్రీక్ అంటే నాట్ గ్రీక్స్, పర్షియన్స్ కానీ, ఇతర సుల్తానేట్స్ కానీ, ఇతర ఢిల్లీ నుంచి వస్తున్న వారు కానీ, ఇంకా హిందూస్ని కానీ, అలాగే అక్కడ ఉంటున్న ఎక్స్పర్ట్స్ని, ఆర్టిసన్స్ని అందరినీ ఇన్వైట్ చేసి తన రాజ్యంలో నిల్వ ఉంచడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. అంటే స్టెబుల్ అవ్వడానికి. కాకపోతే ఇక్కడ ప్రాంతంలో మనం బాగా చూడండి, గోల్కొండ ఉంటున్న ప్రాంతాల్లో నీటి పారుదల తక్కువగా ఉంటుంది, వాటర్ స్కార్సిటీ అనేది వచ్చింది. అలాగే సిటీ కూడా ఓవర్ క్రౌడింగ్ అయిందనమాట. ఎందుకు ఈ యొక్క ఫౌండేషన్ ఎందుకు వేశారు? వై హైదరాబాద్? సో ఇక్కడ కొన్ని విషయాలు మనకి తెలుసుకోవాలా. వై హైదరాబాద్, ఎందుకు హైదరాబాద్ని ఫౌండ్ చేశాడు అనేది మనకి క్వశ్చన్. వై హైదరాబాద్ అన్నప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఏ సిటీ అయినా కానీ సఫర్ అయ్యేది ఏంటంటే ఆ కాలంలో కూడా ఏంటంటే వాటర్ స్కార్సిటీ, నీరు లేకుండా వాటర్ స్కార్సిటీ అనేది సఫర్ అయ్యారు. ఎక్కడ? గోల్కొండలో. అలాగే ఏంటంటే ఓవర్ క్రౌడింగ్. సో జనాలంతా కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ సెటిల్ అవ్వడానికి వాళ్ళు ఇన్వైట్ చేశారా. సో ఇవన్నీ కూడా ఎక్కడ జరిగింది? దిస్ హ్యాపెండ్ ఇన్ గోల్కొండ. గోల్కొండలో ఇవన్నీ జరగడంతో ఇక్కడి నుంచి కూడా ఇది కష్టం అనేసి ఈ యొక్క సిటీని ఫామ్ చేశారు. ఈ సిటీ ఫామ్ చేయడానికి కథ తీసుకొచ్చారంటే మన మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఒకరోజు దిగాలుగా ఉన్నారనమాట. ఎలా ఈ రాజ్యాన్ని మనం పరిపాలించాలి, ఇంత జనాభా పెరిగిపోతుంది, చాలా చిరాగ్గా ఉంది, దీన్ని మనం ఏదన్నా ఆల్టర్నేటివ్ ఆలోచించాలనేసి మన హీరో గారు అయిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా అలా వెళ్తున్నారనమాట. అలా వేటకు వెళ్దామనేసి వేటకు వెళ్ళారు. అక్కడ ముసీ నది పైన వాళ్ళ తండ్రి కట్టిన బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఇక్కడ చూసారా, ఇబ్రాహీం కులీ కుతుబ్ షా సో కాల్డ్ బ్రిడ్జ్ అనేది కట్టారు. ఆ బ్రిడ్జ్ని దాటుకొని అలా వెళ్ళారు అడవికి వేటకి. అలా వేటకి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ నది పక్కనే, మూసీ నది పక్కనే ఒక విస్తీర్ణమైన ఒక ప్లెయిన్ రీజియన్ని చూశాడు. అబ్బా, ఇదేదో చాలా అద్భుతంగా ఉంది, చాలా వరకు ప్లెయిన్ రీజియన్గా ఉంది, ఇక్కడ మనం క్యాపిటల్ షిఫ్ట్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. ఎలాగో తగ్గలేని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సిటీ ఫుల్ ఆఫ్ పీపుల్ అండ్ కీప్ ద రివర్ ఫుల్ ఆఫ్ ఫిష్. అప్పుడు ముసీ నదిలో అద్భుతమైన చేపలు దొరికాయి అనమాట. సో చేపలు పట్టి అవన్నీ చూసుకొని, అబ్బా ఇంత నిండుగా చేపలు ఉన్నాయి, నీరు ఎప్పుడు నిండుగా ఉంది, సో ఈ సిటీకి నీటిలో సమస్య రాదు, జనాలు ఓవర్ క్రౌడింగ్ రాదు, ఎందుకంటే ప్లెయిన్ గ్రౌండ్స్ ఉన్నాయి. అలా ఊహించుకున్న మన మొహమ్మద్ కులీ కుతుబ్ షా వెంటనే హైదరాబాద్ని ఫౌండ్ చేశాడనమాట. సో ఈ హైదరాబాద్కి కావాలంటే ఈ యొక్క జియోమెట్రికల్ అక్యురసీ, జియోమెట్రికల్ అద్భుతంగా ఉంది ఈ ప్లేసు, అందుకే ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేస్తామని ఫిక్స్ అయ్యి అక్కడ ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని సిటీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది వేశారు. ఊరికే కాదండి, ఊరికే మనం జనాలను తీసుకొచ్చేసి అక్కడ వదిలేరు, సిటీకి ఒక అద్భుతమైన డెవలప్మెంట్ ప్లాన్. సో దానికోసం ఏంటంటే తను చూస్ చేసుకుంది చార్మినార్. సో చార్మినార్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా అద్భుతంగా అతను ఏంటంటే ఈ స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ అనమాట. ఈ చార్మినార్ అనేది సెంటర్ ఆఫ్ ద సిటీగా, అద్భుతమైన అట్రాక్షన్స్గా, బ్యూటీగా అనేది నిలిచిందనమాట. సో దిస్ లెడ్ టు ద అక్యుములేషన్, దాని చుట్టూ మెగ్నిఫిసెంట్ బిల్డింగ్స్, అలాగే స్ట్రైట్ రోడ్స్, సివిక్ అమ్యూనిటీస్, అన్ని అద్భుతమైన ఫెసిలిటీస్తో ఈ హ్యాడ్ స్టార్టెడ్ బిల్డింగ్. అలాగే పర్షియన్ కుటుంబాలను, ఇంకా చాలామందిని అక్కడున్న ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా కమ్ లెట్ సెటిల్ అరౌండ్ హైదరాబాద్. ఈ హైదరాబాద్ చార్మినార్ చుట్టూ వైపులా కూడా అందరినీ సెటిల్ చేయడానికి ప్లాన్ చేశారు. సో అలా హైదరాబాద్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనకు ఒక డౌట్ వస్తుంది, హైదరాబాద్ యొక్క ఒరిజినల్ నేమ్ హైదరాబాద్ కాదు కదండి? కాదు. సో హైదరాబాద్ యొక్క ఒరిజినల్ నేమ్ అంటే భాగ్యనగర. ఏంటా నేమ్? భాగ్యనగర. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ భాగ్యనగర అని చెప్తున్నామే కానీ ఈ భాగ్యనగర అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలియాలంటే మన మొహమ్మద్ కులీ కుతుబ్ షాలో ఉన్న ఒక రొమాంటిక్ యాంగిల్ అనేది మనకు తెలియాలి. సో అది ఒక రోజులో యంగ్ కింగ్ అయిన మన మొహమ్మద్ కులీ కుతుబ్ షా 15 ఏళ్ళకే అయ్యాడు. పాపం టీనేజు, అలా వయసు ఊరకలు వేస్తుంది. ఏం చేస్తామని అలా వెళుతున్నప్పుడు ఒక డాన్సింగ్ గర్ల్, అద్భుతమైన డాన్సింగ్ మహిళ కనిపించింది. ఆమె పేరే బాగుమతి. మన అనుష్క నటించిన బాగుమతి కాదు, దిస్ ఇస్ డిఫరెంట్ గర్ల్. సో ఇప్పుడు మన కింగ్ అయిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చేసి ఆ అమ్మాయికి సైట్ కొడుతున్నాడు అనమాట. సైట్ కొడుతూ ఎలాగైనా ఓకే చేయించాలనేసి చేపిస్తారు. ఎలాగో రాజు కదా, సో ఆ అమ్మాయి కూడా అందంతో తనను మెప్పించి, అలాగే ఇద్దరు కూడా లవ్లో పడ్డారు. సో ఇద్దరు హ్యాపీగా లవ్లో ఉన్నారు. అప్పుడు కొంతకాలం తర్వాత ఏంటంటే షీ డైడ్ అన్నమాట. తను చనిపోయిన తర్వాత తన గుర్తుగా ఉండాలనే దానికోసం ఆమె పేరుతోనే, ఆమె పేరేంటి? బాగ్మతి. సో తన లవర్ అయిన, సో చూడండి, హిస్ లవర్ హూస్ నేమ్ మన యొక్క మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క ఆమె లవర్ పేరు ఏంటంటే బాగ్మతి. సో బాగ్మతి యొక్క పేరిట కొందరు వైఫ్ అంటారు, కొందరు లవర్ అంటారు, కొందరు ఏంటంటే తను ఒక వేశ్య అనేసి, ప్రాస్టిట్యూట్ అనేసి, సో తన మోహంలో పడిపోయి అలా పేరు పెట్టాడని కూడా చెబుతున్నారు అనమాట. ఇవన్నీ ఒక పేరుంటే ఇంకోటి, ఈ భాగ్యనగర రావడానికి ఇంకో మీనింగ్ కూడా ఉంది, అదే బాగ్.
బాగ్ అంటే ఉర్దూ పదం. సో ఉర్దూ పదంలో బాగ్ అంటే ఏంటంటే సిటీ ఆఫ్ గార్డెన్స్. సో సిటీ ఆఫ్ గార్డెన్స్ అంటే ఒక్కసారిగా మీకు క్లారిటీ చేస్తాను చూడండి. మనకి ఇబ్రహీం గార్డెన్స్ అనేది, సో ఇబ్రహీం బాగ్, సో ఇవన్నీ కూడా సిటీ ఆఫ్ గార్డెన్స్ అంటే ఎక్కువగా గార్డెన్స్ అంతా కూడా డెవలప్ చేసింది ఎవరంటే వాళ్ళ తండ్రి గారు. సో ఇక్కడ చూడండి ఇబ్రహీం బాగ్ అని, పూల్ బాగ్ అనేది అంటే ఏంటి, అద్భుతమైన గార్డెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ తండ్రి గారే డెవలప్ చేసినారు. సో అలాగే ఆ పేరుతో సిటీ ఆఫ్ గార్డెన్స్గా తెలుపుతూ ఆ పేరు వచ్చిందని కూడా చెప్తున్నారు. సో భాగ్యనగర అనడానికి పలు మీనింగ్స్ ఉన్నాయండి. ఒకటి తన యొక్క వైఫ్ బాగ్మతి పేరిట భాగ్యనగర అని పెట్టారనేసి. ఇంకొకటి ఏంటంటే బాగ్ అనేది ఉర్దూలో గార్డెన్ని మెన్షన్ చేస్తుంది కాబట్టి సిటీ ఆఫ్ గార్డెన్స్ అని మెన్షన్ చేస్తూ ఇక్కడ భాగ్యనగరం అని పెట్టారని చెప్పారనమాట. సో ఇలా ఎవిడెన్సెస్లో వచ్చేసి ఇట్ క్యాన్ వ్యారీ అనమాట. తర్వాత ఇంకో ట్విస్ట్ ఏంటంటే మీకు చెప్పాలి, హైదరాబాద్ వచ్చింది చూసారా. సో హైదరాబాద్ అనే ఒక పేరు వచ్చింది. సో ఈ హైదరాబాద్ పేరు ఎలా వచ్చిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారు. సో మనకి దొరికిన ఎవిడెన్సెస్ ప్రకారం ఏంటంటే టైటిల్, సో మన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్నారు చూసారా, అతని యొక్క టైటిల్ ఏంటి, హైదర్ ఈ దౌరాన్. సో ఏంటిది, హైదర్ ఈ దౌరన్. సో ఈ హైదర్ ఈ దౌరన్ అనేది తన యొక్క టైటిల్ అనమాట. ఎవరి యొక్క టైటిల్, మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క టైటిల్. సో అతని యొక్క టైటిల్తో పాటుగా ఏంటంటే ఇతనికి ఈ పేరు హైదరాబాద్ అనేది వచ్చిందనేది చెప్తున్నారనమాట. సో ఇది మన హైదరాబాద్కి హైదరాబాద్ అనే పేరు ఎందుకు వచ్చిందనే ఒక అద్భుతమైన స్టోరీ. ప్రతి ఒక్క సిటీస్కి కంట్రీస్ కూడా స్టోరీస్ ఉంటాయి. అలాగే 1631లో చెన్నై అనే సిటీ కూడా ఫామ్ అయింది. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు ఫామ్ అయిందో కూడా మీరు అద్భుతంగా తెలుసుకున్నారనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్తాము. సో లిటరరీ, సో రాతపూర్వకంగా తను ఇక జస్ట్ ఈ యొక్క స్కిల్ మాత్రమే కాకుండా, ఆర్కిటెక్చరల్ స్కిల్ మాత్రమే కాకుండా, ఒక బిల్డింగ్ డెవలప్మెంట్ స్కిల్స్ మాత్రమే కాకుండా ఇంకా అద్భుతమైన టాలెంట్ కలిగిన వారే మన యొక్క మొహమ్మద్ కులీ కుతుబ్ షా. అందులో హీఈస్ ఎ గ్రేట్ ప్యాటర్న్ ఆఫ్ ది లిటరేచర్ అనమాట. సో లిటరేచర్లో, ఆర్ట్లో చాలా అద్భుతమైన ఎక్స్పర్ట్. సో అందుకోసం ఏంటంటే చాలా వరకు డెక్కన్ ఉర్దూ పోయిమ్స్, సో తను డెక్కన్లో ఉర్దూ పోయిమ్స్ని రాయడంలో అలాగే స్కాలర్గా అద్భుతమైన ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు. అతని యొక్క రచనలు, లిటరేచర్ అనేది పాలిటిక్స్, సమాజం ఇక్కడ ఇవ్వలేదు కానీ రొమాంటిక్గా కూడా ఎన్నో రచనలు చేసిన వ్యక్తి మన యొక్క మొహమ్మద్ కులీ కుతుబ్ షా. అలాగే ఏంటంటే అతని కోర్టులో, సో అతని సమయంలో అంటే అతను పరిపాలిస్తున్న సమయంలో వెరీ 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 సిగ్నిఫికెంట్ రైటర్ కానీ లేదంటే స్కాలర్, ఫిలాసఫర్ ఎవరంటే మిర్ మామిన్ అస్త్రబాడి. సో మిర్ మామిన్ అస్త్రబాడి అనే అతను వెరీ వెరీ ఫేమస్ పర్సన్ అన్నమాట. సో అలాగే ఏంటంటే సో నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ యయాతి చరిత్ర అనేది సో డెడికేటెడ్ టు హిమ్ బై ద పోయెట్ తెలగనార్య. సో యయాతి చరిత్ర అనేది ఏంటంటే తన గురించి తనకి కవిత్వం రూపంలో అనేది కేటాయించడం జరిగిందనమాట. ఇది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఎవిడెన్సెస్ అనేది మనకు ఉన్నాయి. సో వాటిని కూడా ఏంటంటే మీకు తెలియజేస్తానమాట. అవి హ్యాండ్ రిటర్న్గా మీకు రాస్తాను, సో మీకు అర్థమవుతుంది. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను కాబట్టి అవి మన కంటెంట్లో లేదు కాబట్టి నేను మీకు రిటర్న్గా అనేది ఇచ్చేస్తాను. సో అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా టైంలో ఉంటున్న కొన్ని అద్భుతమైన విషయాలు. సో అలాగే ఏంటంటే అతను ప్యాటర్న్ ఆఫ్, సో అతను ఏ విషయాల్లో ఎక్స్పర్ట్. సో ప్యాటర్న్ ఆఫ్ ముఖ్యంగా ఏంటంటే పెయింటింగ్స్, సో అద్భుతమైన పెయింటింగ్స్ కానీ అన్నిట్లో. సో అతను పెయింటింగ్స్లో ఎక్స్పర్టు అన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఏంటంటే అతను పెయింటింగ్స్ అనేది మీకు చూపించాలి కాబట్టి లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్ సో దట్ యూ విల్ నో అనమాట. సో ఇక్కడ చూసారు కదా, సో అద్భుతమైన పెయింటింగ్ అనమాట. ఇలాంటి అద్భుతమైన చిత్రీకరణ అంతా కూడా అతని టైంలో అనేది జరిగింది. పెయింటింగ్స్ మాత్రమే కాకుండా క్యాలిగ్రఫీ, సో ఒక అక్షరాలను అన్నిటినీ కూడా అద్భుతంగా రాయడాన్ని మనం క్యాలిగ్రఫీ అంటాం. అంటే ఏని స్టైలిష్గా రాస్తారు చూసారా, అది క్యాలిగ్రఫీ. అలాంటి ఒక స్టైలిష్ క్యారెక్టరిస్టిక్స్, రైటింగ్ స్టైల్స్ని అద్భుతంగా డెవలప్ చేయడం. అలాగే ఆర్కిటెక్చర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనము ఈ యొక్క చార్మినార్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్. ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా ఇతనిలో చూడండి చాలా వరకు ఏంటంటే ఒక అద్భుతమైన ఇన్స్క్రిప్షన్ అనేది జరిగింది. సో అది ఏంటంటే సో నాస్టాలిక్ స్క్రిప్ట్. ఈ నాస్టాలిక్ స్క్రిప్ట్ అనేది ఒక యూనిక్ స్క్రిప్ట్ అనమాట, ఎక్కడా కూడా లేదు. సో ఇది యూనిక్ స్క్రిప్ట్, మన డెక్కన్ రీజియన్లో ఎక్కడా కూడా ఉపయోగించారు. యూనిక్ స్క్రిప్ట్ ఇన్ డెక్కన్లో ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదు. సో అలాంటి ఒక స్క్రిప్ట్ అనేది ఉపయోగించారు. ఎక్కడ ఉపయోగించారు అంటే మెక్కా మసీద్. సో మెక్కా మస్జిద్లో ఏంటంటే ఈ హ్యాడ్ ఇన్స్క్రైబ్డ్ ది స్క్రిప్ట్స్ అనమాట.
ఇలాంటి స్క్రిప్ట్స్తో రైటింగ్స్ అనేది దొరికాయి. ఇవన్నీ కూడా ఒక యూనిక్ స్టైల్. నస్తాలిక్ స్క్రిప్ట్ మాత్రమే కూడా కాకుండా నక్ష్ స్టైల్ ఆఫ్ రైటింగ్స్ కూడా ఇతని టైంలోనే చాలా 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 ఫేమస్గా ఉంది. ఇతను పలు లాంగ్వేజ్లో ఎక్స్పర్ట్ అనమాట. అంటే కవిత్వాలు, పోయట్రీ అనేది ఒక్క భాషలో మాత్రమే కాదు, అతనికి పర్షియన్లో పోయట్రీ అద్భుతంగా వచ్చు, అలాగే తెలుగులో కూడా అద్భుతమైన పోయట్రీ చెప్పగలిగిన అతను, అలాగే ఉర్దూ, ఈ 3 భాషల్లో కూడా చాలా ఎక్స్పర్ట్గా ఉంటూ అద్భుతమైన పోయట్రీని తను తెలుపుతూ ఉన్నారు. అలాగే డెక్కనీ ఉర్దూలో కొద్దిగా మాడిఫైడ్గా, సో చాలా వరకు ఫస్ట్ పోయిట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి ఒక భాషల్లో సో తను డెక్కనీ ఫస్ట్ పోయిట్ టు రైట్ ఇన్ డెక్కనీ ఉర్దూ. ఈ డెక్కనీ ఉర్దూ భాషలో రాసిన మొట్టమొదటి కవిగా కూడా ఇతన్ని చెప్తారనమాట. సో అంత అద్భుతమైన ఎక్స్పర్ట్ ఇతను. సో ఇది మాత్రమే కాకుండా తను చాలా వరకు రొమాంటిక్ కంపైలేషన్స్ కానీ, సాంగ్స్ కానీ ఇవన్నిటిని కలిపి కూటమిగా తన టైంలో అనేది రిప్రజెంట్ చేశారు. అలాగే చూడండి, ఇతను సమయంలో చాలా వరకు ఎక్స్పర్ట్ని పిలిపించేవారు. అందులో మిర్ మొయిన్ ఎవరైతే ఉన్నారో మనం ఇంతకుముందు చూసాం కదండి. సో తన యొక్క వర్క్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ మిర్ మొయిన్ అస్త్రాది అంటారు కదా. సో ఇతను చాలా వరకు కంపైలేషన్స్ అనేది రాయించాడు. సో అందులో ముఖ్యంగా చాలా వరకు మెడికల్ పర్సన్స్, సో మెడిసిన్ మీద అందులో స్పెషల్గా చెప్పాలంటే యునానీ మెడిసిన్ మీద వీళ్ళు ఎన్నో రైటింగ్స్ అనేది ముఖ్యంగా ఇవన్నీ యునానీ మెడిసిన్స్ ఇవంతా కూడా ఫ్రమ్ పర్షియన్ బుక్స్ అనమాట. పర్షియాలో నుంచి లభించిన పర్షియన్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి కలెక్ట్ చేయబడిన ఈ యునానీ మెడిసిన్ గురించి రైటింగ్స్ అంతా కూడా ఈ యొక్క మిర్ మొయిన్ ఎవరైతే ఉన్నారో తను కలెక్ట్ చేసి రాయిపించారనమాట. సో దీని ద్వారా మెడిసిన్ ఎక్స్పర్ట్స్లో కూడా వీళ్ళు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చేశారని చెప్పొచ్చు అనమాట. ఈ మొహమ్మద్ కులీ కుతుబ్ షా గురించి హైదరాబాద్ ఒకటే ఫౌండ్ చేశాడనేది కాదు, ఇక్కడ యునానీ మెడిసిన్లో తన ఎక్స్పర్ట్ అనేది మనం చక్కగా అనేది తెలుసుకోవాలన్నమాట. సో దీంతో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలన్నీ కూడా తెలుసుకున్నాము. సో నెక్స్ట్ రాజు దగ్గరికి వెళ్దాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ అయిన మొహమ్మద్ కుతుబ్ షా, అతని గురించి తెలుసుకోవడం ముందు ఒక పాయింట్ మీకు చెప్పాలి. సో అదేంటంటే ఇక్కడ చూడండి, మనము మొహమ్మద్ కుతుబ్ షాకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజ్ అయ్యే విషయాన్ని కొన్ని క్లారిఫై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో తనకు పిల్లలు లేరు. జెంట్స్ మేల్ హెయిర్ అనేది లేరు. మేల్ హెరిడిటరీగా తన తర్వాత ఎవరైతే తన కొడుకుంటారో రాజుగా, అలా మేల్ లేరనమాట. ఎప్పుడైతే మేల్ లేరో తనకు ఒకే ఒక కూతురు ఉన్నారు. సో ఆ ఒకే ఒక కూతురు పేరే ఇక్కడ ఉంటారు చూడండి. దిస్ ఇస్ హయాత్ బక్షీ బేగం. సో ఈ హయాత్ బక్షీ బేగం ఎవరో తెలుసుకోవాలి. షీ ఈజ్ డాటర్ ఆఫ్, సో చూడండి, ఓన్లీ డాటర్. సో ఈ సర్వైవ్డ్ విత్ ఓన్లీ డాటర్. ఎన్నో మ్యాచెస్ వచ్చాయి, 11 వయసు నుంచి కూడా చాలా మ్యాచెస్ వచ్చినా కానీ ఎవరికి కూడా ఇవ్వలేదు మన రాజు అనమాట. ఓన్లీ డాటర్ రాయాలి, ఎందుకంటే ఇంకెవరు లేరు, ఓన్లీ ఒక కూతురు మాత్రమే. ఓన్లీ డాటర్ నేమ్ ఈజ్ హయాత్ బక్షీ బేగం. సో ఎవరు లేరు కాబట్టి వాళ్ళ నెఫ్యూనే, సో వాళ్ళ సొంత నెఫ్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పెళ్లి చేశారనమాట. పెళ్లి చేయడం మాత్రమే కాకుండా అతన్నే రాజుగా చేశారు. సో అతనికి అల్లుడైన సనిన్లా, అలాగే నెఫ్యూగా ఉన్న సో కాల్డ్ మొహమ్మద్ కుతుబ్ షా. సో గుర్తుందా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా వేరు, మొహమ్మద్ కుతుబ్ షా వేరు. ఎలా అయ్యారు కూడా అర్థమవ్వాలి. సో తన కొడుకు కాదు, కాకపోతే తన అల్లుడు అన్నమాట. తనని రాజుగా చేశారు. ఎందుకంటే చాలా కైండ్ హార్టెడ్, చాలా మానవత్వం ఉన్న మనిషి, చాలా దయాహృదయుడు. అలాగే ఎంతో విషయాల్లో రిలీజియస్ ప్రాక్టీసెస్ అన్నింటిలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటున్న వ్యక్తి. మీరు చూస్తున్నారు కదా, ఇతనేనండి మొహమ్మద్ కులీ కుతుబ్ షా. సో అలాగే ఇతని గురించి చాలా ఎక్సలెంట్ థింగ్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఒక స్పెషల్ ఎక్సలెంట్ థింగ్ మెక్కా మస్జిద్. ఈవెన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, చాలామంది తప్పు రాస్తారు. ఈవెన్ మీరు ChatGPT వీటిని అడిగినా కానీ తప్పే చెప్తుంది. ఎందుకంటే మక్కా మస్జిద్కి 1617 నాడు ఫౌండేషన్ స్టోన్ అనేది వేస్తారు. 8,000 మంది పని వాళ్ళని పట్టుకొని ఫౌండేషన్స్ అనేది వేస్తారు. సో ఫౌండేషన్ వేసేది ఎవరంటే మన యొక్క మొహమ్మద్ కుతుబ్ షా. ఇక్కడ 1617లో ఫౌండేషన్ వేస్తారు. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 1612 అంతా కూడా కులీ కుతుబ్ షా చనిపోతాడు అనమాట. కానీ మనకి ఎక్కువగా
కులీ కుతుబ్ షానే ఫేమస్గా ఉన్నాడు కాబట్టి అన్ని పుస్తకాల్లో, ఆన్లైన్లో, ఇంటర్నెట్లో నాకైతే బ్రెయిన్ అట్టా మసాజ్ అయిపోయిందండి. అలా నేను ఎతికితే చాలా ప్లేసెస్లో నాకు అలాగే దొరికింది మొహమ్మద్ కులీ కుతుబ్ షా అని. కానీ 1612 అంతా మొహమ్మద్ కులీ కుతుబ్ షా చనిపోతే 1617లో ఎలా తన ఫౌండేషన్ వేస్తాడు మెక్కా మస్జిద్కి, అక్కడే కొన్ని డౌట్స్. సో కాకపోతే క్లారిఫై చేసుకుంటే బేస్డ్ అయిన డేటా వచ్చేసి మెక్కా మస్జిద్కి ఫౌండేషన్ వేసేది వచ్చేసి మన యొక్క మొహమ్మద్ కుతుబ్ షా అన్నమాట. సో ఇక్కడ మనకి క్లారిటీ వచ్చి ఉంటుంది. అలాగే తన టైంలో క్వీన్ ఎవరైతే ఉందో హయాత్ బక్షి బేగం, తను చాలా అద్భుతంగా వాళ్ళ నాన్న ఒకే ఒక కూతురు కాబట్టి తనకంటూ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎందుకంటే ముస్లింలలో చాలా వరకు మహిళలకు ఎడ్యుకేషన్ ఉండదు. అలాగే అంటే ఇక్కడ ఓన్లీ ఉమెన్, అలాగే ఓన్లీ డాటర్, అలాగే తనకు హస్బెండ్ ఇప్పుడు రాజయ్యారు కాబట్టి ఆమె లెర్నింగ్ మాత్రమే కాకుండా డెసిషన్ మేకింగ్లోనూ రాజ పరిపాలనలోనూ తన సలహాలు ఇవ్వడం అనేది స్టార్ట్ చేసింది. అలాగే తన హస్బెండ్ కూడా చాలా మంచివాడు కాబట్టి హీ యూస్ టు టేక్ హిస్ క్వీన్స్ జడ్జిమెంట్స్ అనమాట. తన విషయాలు కూడా అన్నింటిలో ఇంటర్ఫరెన్స్ ఇచ్చేవాడు. పార్టిసిపేషన్ అనేది ఉండేది కోర్టులో కూడా. అలాగే మన మొహమ్మద్ కుతుబ్ షాకి చాలా సమస్యలు ఎదురొచ్చాయి. ఇందులో ముఖ్యమైనదంటే ముఘల్స్. మెల్లమెల్లగా ముఘల్స్ నార్త్ ఇండియా మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలో కూడా డెక్కన్ రీజియన్లో కూడా ఇంటర్ఫేర్ అవ్వడం స్టార్ట్ చేశారు. అక్బర్ వచ్చేసి చాలా వరకు అహ్మద్ నగర్, బెరారీ ప్రాంతంలో వరకు చూడండి, ఇక్కడ బెరారీ ప్రాంతం వరకు కంట్రోల్ అనేది సాధించారు. అహ్మద్ నగర్ మిగిలింది ఏంటి, ఇక్కడ అహ్మద్ నగరు, బిజాపూరు, అలాగే గోల్కొండ ఈ ప్రాంతాలు మాత్రం మిగిలాయి. జహంగీర్ కాంటెంపరీ అనమాట. కాంటెంపరీ అంటే ఇక మొహమ్మద్ కుతుబ్ షా ఉంటున్నప్పుడు హూ ఇస్ ద రూలర్ అంటే జహంగీర్ అనమాట. సో అలాగే ఇక్కడ ఏంటంటే అక్బర్ వచ్చేసి కొన్ని డిప్లొమాటిక్ అటెంప్ట్స్ అనేది తీసుకొచ్చారు. ఎలాగైనా కానీ డెక్కన్ ప్రాంతంలో వచ్చేసి మొఘల్ అథారిటీని స్థాపించాలి, ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ముస్లిం రాజ్యం అనేది ఏర్పరచాలని స్ట్రాంగ్ అనేది తన ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. సో అందువల్ల ఇక్కడ యుద్ధాలు జరగకపోయినా కానీ ఒక ఫ్రెండ్లీ ఒక రిలేషన్షిప్ కానీ అక్కడి నుంచి వ్యక్తులు రావడం కానీ వాళ్ళిద్దరి మధ్య పరస్పరం పెంచుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. అలాగే జహంగీర్ కూడా మెల్లమెల్లగా వచ్చేసి ఈ డెక్కన్ స్టేట్స్లో జరుగుతున్న విషయాలను అఫైర్స్ మీద వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించడం కూడా జరిగిందనమాట. సో మెల్లమెల్లగా కాన్క్వైర్ చేయాలని చూశారు. ఆ టైంలో వచ్చేసి అహ్మద్ నగర్కి చెందిన మాలిక్ అంబేర్ అతను మొఘల్స్ని అక్కడి నుంచి తరిమి కొట్టి తన యొక్క స్థాయిని నిలబెట్టుకున్నాడు అనమాట. ఈ మొహమ్మద్ కుతుబ్ షా కూడా ఈ అహ్మద్ నగర్కి సపోర్ట్ చేశారు, ఎందుకంటే ఇద్దరు కూడా డెక్కన్ సుల్తానేట్స్ కదా. సో వాళ్ళిద్దరు కూడా సపోర్ట్ చేసుకున్నారు. సో అలాగే అండి ఈ కాన్ఫ్లిక్ట్ సమయంలో కూడా ఏంటంటే దే వర్ స్టూడ్ టుగెదర్. మొత్తానికైతే ఈ మొఘల్స్ వాళ్ళలోకి రాకుండా వాళ్ళు కాపాడుకోగలిగారు. సో చివరి దశకు వచ్చాము అంటే ఫైనల్ స్టేజెస్లో వచ్చేసి మొఘల్ క్యాంపెయిన్లో జహంగీర్ వచ్చేసి అహ్మద్ నగర్కి అగెయిన్స్ట్గా కొన్ని ప్రాంతాల వరకు అంటే బెరార్, అహ్మద్ నగర్ కొన్ని రీజియన్స్ వరకు అంటే తన ఆధిపత్యాన్ని చెలాయించగలరు. కానీ మొహమ్మద్ కుతుబ్ షా రీజియన్ వరకు రాలేకపోయాడు. కానీ 14 సంవత్సరాలు పరిపాలించిన మొహమ్మద్ కుతుబ్ షా వచ్చేసి మెల్లమెల్లగా తన కొన్ని అంటే హెల్త్ కానీ ఇలాంటి ఇష్యూస్ వల్ల ఏంటంటే చనిపోతారనమాట. చనిపోతున్నప్పుడు చాలా తక్కువ వయసు అండి, వెరీ 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 యంగ్ ఏజ్, 14 ఆ ఏజ్లో వచ్చేసి అబ్దుల్లా కుతుబ్ షా. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఇవి మనకి హిస్టరీలో ఏంటంటే కొన్ని బుక్స్లో అనేది లేవనమాట. వీ షుడ్ డిగ్ టుగెదర్ టు లెర్న్ అబౌట్ ఇట్. అవే మనం చూద్దాం. సో ఇప్పుడు మనం తెలుసుకోపోయేది అంటే మా సాహెబ్ గురించి. మా సాహెబ్ అనేది ఎవరిని అంటారు, ఇలాంటి పదాలే మనకి డైరెక్ట్ బుక్ ఎవిడెన్సెస్లో కన్నా హిస్టరీని డిగ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ఈమె ఎవరంటే క్వీన్ మదర్. సో మా సాహెబ్ అంటే క్వీన్ మదర్ అనమాట. ఈ క్వీన్ మదర్ ఎవరో కాదు, హయాతి బక్షి. సో హయాత్ బక్షి బేగం. సో ఈమె ఎవరు మీకు గుర్తుంది కదండి, నేను చెప్పాను కదండి. సో మన మొహమ్మద్ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వైఫ్ అనమాట. ఎందుకంటే తక్కువ ఏజ్లోనే తన అంటే అబ్దుల్లా కుతుబ్ షా తన కొడుకు తక్కువ ఏజ్ ఉన్నప్పుడే చనిపోయాడు కాబట్టి ఇక్కడ మన క్వీన్ వచ్చేసి రీజెంట్గా అనేది యాక్ట్ అయిందనమాట. అంటే రాజుగా వచ్చేసి సో కాల్డ్ మన యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్లా కుతుబ్ షా అని అనౌన్స్ చేసినా కానీ ఇక్కడ పరిపాలన అంతా కూడా రీజెంట్గా ఎవరు చూసుకున్నారు అంటే క్వీన్ మదర్ అనమాట. ఆమె ఆల్రెడీ ఎడ్యుకేటెడ్, వెల్ నోన్ అవన్నీ ఉన్నాయి కాబట్టి షీ ఈస్ వెరీ 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 ఫేమస్ అనమాట. సో ఇక్కడ తన టైంలో వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉండేది, ఎందుకంటే ఈవెన్ ఈ యొక్క ఔరంగజేబు ఆ టైంకి వచ్చా కూడా వచ్చి ఈ దెక్కన్ ప్రాంతాల్లో అటాక్ చేసి ఎలాగైనా కానీ ఈ ప్రాంతాలను చేజిక్కించుకోవాలని చేసుకున్నప్పుడు షీ నెగోషియేటెడ్ అనమాట. సో ఇక్కడ తన టైంలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నెగోషియేటెడ్ ఔరంగజేబ్.
ఇది ఒక స్టోరీ, మీకు అదొకసారిగా సింపుల్గా చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ రాయలేం కాబట్టి. నెగోషియేషన్ ఏం చేసుకుందంటే, ఈ అబ్దుల్లా ఎవరైతే ఉన్నారో తన కూతుర్ని ఈ యొక్క ముఘల్ ప్రిన్స్ మొహమ్మద్ సుల్తాన్కి ఇచ్చి పెళ్లి చేస్తామో అంతవరకు, అంటే అబ్దుల్లా కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో అతను చనిపోయేంత వరకు, నెక్స్ట్ రాజు ఉన్నారు చూసారా ఇక్కడ, ఈ అబ్దుల్లా కుతుబ్ షా చనిపోయేంత వరకు, ఎందుకంటే వాళ్ళ మదర్ కదండి, సో వాళ్ళ మదర్ కాబట్టి ఆమె ఎలాగైనా తన కొడుకుని చాలా కాపాడుకోవాలని చూస్తుంది కాబట్టి ఈ అబ్దుల్లా కుతుబ్ షా చనిపోయేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడికి రావద్దు, మీకు కావాల్సిన డబ్బు ఏదైతే ఉందో మేము ఇస్తాము, ఫైనాన్షియల్ ట్రిబ్యూట్ అనేది ఆమె సంధి కుదుర్చుకుందనమాట. సో ఇవన్నీ కుదుర్చుకొని ఈ యొక్క తన తనయుడు రాజ్య పరిపాలన ఎలాగైనా కానీ సుస్థిరంగా అంటే హ్యాపీగా, కొన్ని తడబడుతూ ఉన్నాయండి, నైట్ మిడ్ నైట్ ఎంత టైము 12:30 అయిందండి, సో అందువల్ల వర్డ్స్ తడబడతాయి, వీ కెన్ గో ఆన్. సో ఇక్కడ ఏంటంటే, సో సింపుల్గా చూద్దాం. ఈ కుతుబ్ షా ఉన్నంత వరకు ఏంటంటే ముఘళ్ళు వచ్చేసి వీళ్ళ మీద దాడి చేయలేదు, అలాగే అబ్దుల్లా కుతుబ్ షా వచ్చేసి వాళ్ళ కూతురుని కూడా ఏంటంటే ఈ యొక్క మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్తో ఔరంగజేబ్తో ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళ మదరే, దట్ ఈస్ హయాత్ బక్షి అనమాట. అలా తన లెగసీని చాటుకుంది. ఎందుకు ఈమె గురించి అంతగా చెప్పాము అంటే, చూడండి ఎక్కడా కూడా సుల్తానేట్లో ఈ యొక్క ఏదైతే మనం చూస్తున్న కుతుబ్ షాహీస్ డైనాసిటీ ఉన్నంతకాలం కూడా ఏ ఒక్క మహిళకు కూడా టూమ్ అనేది రాజుకు సమానంగా ఇవ్వలేదు. సో ఇక్కడ ఓన్లీ టూమ్ ఆఫ్ ఫిమేల్, సో ఓన్లీ టూమ్ ఆఫ్ ఫిమేల్ ఈక్వల్ టు మేల్ కింగ్స్ అనమాట. అంటే ఇక్కడ మహిళలకు ప్రామినెన్స్ లేదు అంటారు కదా, సో అందుకోసమే ఈ పాయింట్ అనేది మీకు ఇంపార్టెంట్. పొజిషన్ ఆఫ్ ఉమెన్ అన్నప్పుడు కుతుబ్ షాహీ డైనాసిటీలో మా సాహెబ్ మీరు మర్చిపోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఆమెను ఈ మెన్కి ఈక్వల్గాను రాజులకు సమానంగాను చూశారు. ఆమె టూమ్ని కూడా ఏంటంటే మెన్కి ఈక్వల్గా, అక్కడున్న మేల్ కింగ్స్ అందరికీ కూడా ఈక్వల్గా అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో అందువల్లనే ఇక్కడ మనం కన్క్లూడ్ చేయొచ్చు ఏంటంటే, డ్యూరింగ్ హర్ రెయిన్ ఇట్ హ్యాస్ బీన్ పవర్ఫుల్ అనమాట. అక్కడ కూడా దాని గురించి పర్టికులర్ మెన్షనింగ్ లేదు, బట్ ఉమెన్ ప్రిఫరెన్సెస్ మనం చదువుతాం కాబట్టి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ స్టాండ్స్ టు బి వెరీ వెరీ క్రూషియల్. సో మొత్తానికి అయితే తన కొడుకైన అబ్దుల్లా కుతుబ్ షా వచ్చేసి పరిపాలన స్టార్ట్ చేశాడు. 1626 నుంచి కూడా 1672 వరకు పరిపాలించారు. అలాగే ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పిన దాంట్లో యాడింగ్ పాయింట్ ఒకటి ఉంది, ఐ విల్ టెల్ దిస్. మక్కా మసీద్ ఫౌండేషన్ ఎవరు వేశారు అంటే మీరు డైరెక్ట్గా మొహమ్మద్ కుతుబ్ షా అంటారు. మరి ఫైనల్ అంటే ఫినిషింగ్ ఎవరు చేశారు, ఫినిష్డ్ బై ఎవరు ఫినిష్ చేశారు అంటే ఔరంగజేబ్. సో ఎందుకంటే ఆ టైంకి అంతా కూడా ఈ కుతుబ్ షాహీస్ అనే వాళ్ళు మాయమైపోతారు. ఔరంగజేబ్ పరిపాలిస్తారు 1693లో ఈ మక్కా మసీద్ పన్నులు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసేసేది కంప్లీట్గా వచ్చేసి ఔరంగజేబ్ 1693. సో ఫస్ట్ స్టార్ట్ చేసేది అంటే మొహమ్మద్ కుతుబ్ షా, ఫినిష్ చేసేది ఔరంగజేబ్. సో ఓకే, సో మనం ఇక్కడికి వచ్చేద్దాము. సో అబ్దుల్లా కుతుబ్ షా గురించి తన స్టోరీస్ అంతా కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తాను, మన యొక్క సో కాల్డ్ పర్సన్ అబ్దుల్లా కుతుబ్ షా. సో అబ్దుల్లా కుతుబ్ షా చాలా దీనంగా ఉన్నట్టు మీరు ఇమేజ్లో చూడొచ్చు, ఎందుకంటే తన రాజ్యం చిన్నబడిపోయింది, సాడెస్ట్ కింగ్ అన్నమాట. సో అది ఎందుకు అనేది మనం తెలుసుకుందాం అనమాట. చాలా యంగ్ ఏజ్లో తను రాజ్యాన్ని తీసుకున్నాడు. సో అందువల్ల ఏంటంటే అతని టైంలో ఇన్స్టెబిలిటీ పెరిగింది, మహిళ మా సాహెబ్ వాళ్ళ అమ్మ రీజెంట్గా ఉంది కాబట్టి, అలాగే రాజ్యం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది, కరప్షన్ పెరిగిపోయింది అనమాట అడ్మినిస్ట్రేషన్లో. కోర్టులో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటే మహిళ ఎప్పుడైతే పరిపాలిస్తుందో ఇక్కడ ఇస్లామిక్ రెస్పాన్సెస్ అనేది అదర్ మేల్ నుంచి అంత పాజిటివ్గా ఉంటుంది అనమాట. సో పొలిటికల్గాను వాళ్ళ దగ్గర ఏంటంటే ఇన్స్టెబిలిటీ అనేది పెరిగిపోయింది, అలాగే ఎక్కువ మంది ప్రజలు అజిటేషన్, గొడవలు, కోపాలు అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అలాగే అబ్దుల్లా కూడా ఏంటంటే చాలా చిన్న వయసు కాబట్టి తను లగ్జరీ వీటికి అలవాటు అయిపోయి అంతగా అనేది ఎఫిషియెంట్గా లేదు. మరి పొలిటికల్ కాన్సెప్ట్కి వచ్చామంటే అతని టైంలో చూడండి షాజహాన్ పరిపాలించాడు, తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఔరంగజేబ్ వస్తారనమాట. షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ కూడా వస్తారు. ఈ ఔరంగజేబ్ వచ్చినప్పుడు ఈ స్టోరీ అనేది ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తుందన్నమాట. షాజహాన్ వచ్చేసి ఎలాగైనా కానీ అహ్మద్ నగర్ని తొలగించాలని ప్లాన్ చేస్తారు, ఎందుకంటే అహ్మద్ నగర్ని సాధించుకోవాలనేసి వాళ్ళ తండ్రి, తాత అక్బరు, జహంగీర్ వీళ్ళందరూ కూడా ట్రై చేశారు, కానీ అప్పుడు కుదరలేదు. సో అప్పుడు కుదరలేదు కాబట్టి షాజహాన్ ఈసారి ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవాలనేసి తన ప్రయత్నంతో ఏంటంటే 1635లో ఏంటంటే షాజహాన్ అహ్మద్ నగర్ని విలీనం చేసుకుంటారనమాట. సో ఇప్పుడు షాజహాన్ ఎప్పుడైతే అహ్మద్ నగర్ని అటాక్ చేస్తాడో ఇప్పుడు ఓపెన్ అప్ అయింది టు ద సో కాల్డ్
కుతుబ్ షాహీ డైనస్టీ. అంతకుముందు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూసారంటే ఇంకో ఇమేజ్ కదండి, ఇక్కడ అది ఈ ఇమేజ్లో చూడండి, ఇక్కడ అహ్మద్ నగర్ ఒకటి మెయిన్ అడ్డంగా ఉంది మన గోల్కొండకు అనమాట. ఎప్పుడైతే ఈ అహ్మద్ నగర్ గోల్కొండ మంచి డీల్లో ఉన్నాయో, అహ్మద్ నగర్ తొలగిపోయినప్పుడు ఇక్కడ మిగిలింది గోల్కొండ మాత్రమే. సో ఇప్పుడు మొఘళ్ళకి అహ్మద్ నగర్ చేజిక్కిపోయింది. షాజహాన్ అహ్మద్ నగర్ని చేజిక్కించుకున్నాడు కాబట్టి ఇక గోల్కొండని అటాక్ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పటికి షాజహాన్ చనిపోతాడు కాబట్టి అప్పుడు ఔరంగజేబ్ వస్తాడు. ఔరంగజేబ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదండి, ఎంత ఫిరోషియస్ రూలర్ అనేసి, ఎంత అటాకింగ్గా చాలా వరకు మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ఇండియాని తను చేజిక్కించుకుంటాడు. కాబట్టి ఇక్కడ అసలైన ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క అబ్దుల్లా ఖాన్ వచ్చేసి అంత వీక్గా ఉంటారు, సో ఇక్కడ సుప్రిమసీ ఆఫ్ ముఘల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. షాజహాన్ పేరిట కొన్ని కాయిన్స్ మింట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ మీద ట్విస్ట్, ఎందుకంటే మెల్లమెల్లగా ఏంటంటే ఈ యొక్క బిజాపూర్ సుల్తానేట్ కూడా పడిపోతుంది అనమాట. సో అబ్దుల్లా, అన్లైక్ అబ్దుల్లా, ద సుల్తాన్ ఆఫ్ బిజాపూర్ రెసిస్టెడ్ ముఘల్ అథారిటీ లీడింగ్ టు ద మిలిటరీ ఇన్కర్షన్ ఆఫ్ ముఘల్స్ ఈవెన్చువల్లీ ట్రిబ్యూటరీ స్టేటస్ ఫర్ బిజాపూర్. ఇక్కడ ట్విస్ట్ మీకు చాలా చక్కగా తెలుసుకోవాలి, ఎందుకంటే అహ్మద్ నగర్ మాత్రమే కాకుండా బిజాపూర్ని కూడా డామినేట్ చేస్తారు ముఘల్స్ అనమాట. అంటే చుట్టూ ఉంటున్న ప్రతి ప్రాంతాన్ని కూడా ఈ ముఘల్స్ ఓడించేశారు. అలాగే ఇప్పుడు అబ్దుల్లా ఖాన్ ఒకటే మిగిలాడు. సో ఇప్పుడు ఔరంగజేబ్ పరిపాలనకు వస్తాడు. ఔరంగజేబ్ పరిపాలనకు వస్తే మీకు తెలిసిందే కదండి. సో అతను డెక్కన్లో ఉంటున్న ఈ గోల్కొండ ప్రాంతాన్ని ఎలాగన్నా సాధించాలనేది కంకణం కట్టుకొని మరి అటాక్ చేశారనమాట. సో అబ్దుల్లాస్ కాన్క్వెస్ట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక. ఇప్పుడు ముఘల్ ఒకవైపు టెన్షన్ ఉన్నా కానీ అది పట్టించుకోకుండా మన అబ్దుల్లా ఏం చేస్తారంటే అబ్దుల్లా కుతుబ్ షా సదర్న్ పార్ట్కి ఇన్వైట్ చేయడానికి స్టార్ట్ చేస్తారనమాట. సో అంటే ఇక్కడ ఉంటున్నప్పుడు ఇక్కడ నుంచి కూడా ముఘల్ థ్రెట్ అనేది ఉంది. అయినా సరే మన హీరో వచ్చేసి ఆల్రెడీ అతలాకుతలమైపోయిన విజయనగర ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఇంకేమీ మిగలలేదు విజయనగరం, దాన్ని పోయి అటాక్ చేసి ఈ ప్రాంతాలు నేను ఎలాగైనా చేజిక్కించుకుంటాననే విధంగా అక్కడున్న కర్ణాటక అలాగే అంటే ఇక్కడ వెల్లూరుని కూడా తను చేజిక్కించుకుంటారనమాట. ఎప్పుడైతే మన రాజు సౌత్కి వస్తాడో అప్పుడు మన యొక్క ఔరంగజేబ్కి ఇంకా ఈజీ అయిపోతుంది గోల్కొండని కబ్జా చేసుకోవడం. అలాగే కాన్ఫ్లిక్ట్స్ విత్ మిర్జుమ్లా యాక్టింగ్ అండర్ ద అబ్దుల్లాస్ ఆర్డర్ amassed the wealth from Karnataka and attempted to consolidate power defying అబ్దుల్లా. అంటే తన సపోర్టర్గా ఉన్న వ్యక్తే తన యొక్క అంటే మెయిన్ యుద్ధం అన్నింటిలో ఉంటారు చూసారా మిర్జుమ్లా, అతనే తనకు ఎదురుగానే తిరుగుకున్నాను అనమాట. సో అలాగే ఏంటంటే ఈ మిర్జుమ్లా వచ్చేసి ఔరంగజేబ్కి సపోర్ట్ చేస్తూ అక్కడ గెలుచుకున్న విషయాలన్నీ కూడా ఏంటంటే హీ గివ్స్ టు ద ఔరంగజేబ్ అనమాట. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఇలా ఈ గోల్కొండ కోట ఏదైతే ఉంటుందో అక్కడ మన యొక్క సో కాల్డ్ అబ్దుల్లా ఖాన్ యొక్క పవర్ ఉంటుంది. కానీ హైదరాబాద్ ఉంటుంది చూసారా, హైదరాబాద్ని ఔరంగజేబ్ తీసుకుంటారనమాట. ఈ ఔరంగజేబ్ ఆ యొక్క గోల్కొండ ప్రాంతంలోకి ఎంటర్ అయిపోయి గోల్కొండ కోటలో పోయి దాక్కుంటాడు మన అబ్దుల్లా. సో ఇప్పుడు కోటకు మాత్రమే రెస్ట్రిక్ట్ అయ్యాడు అబ్దుల్లా, బయటికి రాలేరనమాట. ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు. ముఘల్ ఫోర్సెస్ అంతా కూడా దగ్గరకు వచ్చేసాయి. ఇప్పుడు అబ్దుల్లా నీడ్ టు ఫేస్ హూమ్ ఔరంగజేబ్. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంధి అనేది కుదురుస్తారనమాట. సుమారు 16 లక్షల రూపాయలు వచ్చేసి వార్ ఇండెమ్నిటీగా వచ్చేసి అబ్దుల్లా వచ్చేసి మన యొక్క ముఘల్ ఎంపైర్కి ఇస్తారు. అలాగే అది మాత్రమే కాకుండా తన కూతుర్ని వచ్చేసి ప్రిన్స్ మొహమ్మద్, ఔరంగజేబ్ యొక్క పెద్ద కొడుకు ప్రిన్స్ మొహమ్మద్ సుల్తాన్ అని అంటారు, తనకు ఇస్తారనమాట. సో అలాగే మిర్జుమ్లా దగ్గర ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిస్టోర్ చేసుకుంటారు. ఇది అందుకే సాడెస్ట్ పర్సన్ అని చెప్పచ్చు. తన రాజ్య పరిపాలన సమయంలో చాలా చాలా సాడ్గా అనేది ఉంటుంది. సో ఇది ఇక్కడ ఉంటున్న సిచ్యువేషన్స్. ఇవన్నీ అనిగేలోగా మన హీరోకి వయసు అయిపోతుంది. వయసు అయిపోయిన తర్వాత మన హీరో చనిపోతారనమాట. చనిపోయిన తర్వాత తనకి 3 కూతుర్లు ఉంటారు. సో కొడుకున్నాడు. సో లాస్ట్ కూతుర్ని పెళ్లి చేసుకునే అతనే అబ్దుల్లా హసన్ కుతుబ్ షా. అబ్దుల్లా హసన్ కుతుబ్ షా వచ్చి 1672 నుంచి 1687 వరకు పరిపాలిస్తారు. ఆల్రెడీ ఈ రాజ్యాన్ని మన యొక్క ఔరంగజేబ్ అనేది అటాక్ చేసి తీసుకున్న రాజ్యమే. అలాగే ఏంటంటే అబ్దుల్లా కుతుబ్ షా వరకు ఏంటంటే హీ హ్యాడ్ ఎ సైన్ అనమాట. సరే నేను ఇంత డబ్బులు ఇస్తే మిమ్మల్ని వదిలేస్తా అనేసి ఒక డీల్ అనేది కుదుర్చుకున్నాడు ఔరంగజేబ్. ఔరంగజేబ్ ఎక్కడ మాట మీద ఉన్నాడండి, మాట మీద లేడు కదా. సో అదే ఇక్కడ. సో ఇక్కడ అబ్దుల్ హసన్ కుతుబ్ షా గురించి మనము కాన్సెప్ట్లోకి వస్తే ఇక్కడ ఫైనల్ సుల్తాన్ ఇతనేనండి. సో ఇక్కడ కుతుబ్ షాహీ డైనాసిటీకి మీకు కూడా ఇప్పుడు విని ఒక చిరాకు వచ్చేసి ఉంటుంది. డోంట్ వరీ, ఎందుకంటే కింగ్స్ హిస్టరీ అనేది ఇలాగే ఉంటుందండి. అయినా
ఇవన్నీ కూడా మీరు వినేది ఒక బుక్లో లేదు, ఒక 5-6 బుక్కులను తీసుకొని చదవాల్సి వస్తుందంటే మీరు ఒక్కసారిగా ఆలోచించవచ్చు హౌ మచ్ టఫ్ ఇట్ విల్ బీ. ఒక క్లాస్ ఎస్టాబ్లిష్ ఇండియన్ హిస్టరీకి బుక్స్ ఉన్నాయండి, ఏదైనా ఒక బుక్ చదివితే చాలు అని చెప్పచ్చు. ఏపీ హిస్టరీ అలా కాదు, ఇట్స్ వన్ డార్కెస్ట్ థింగ్ అనమాట, ఈవెన్ ఇట్స్ టఫ్ థింగ్. సో అందుకే యూ నీడ్ టు బేర్ ఇట్ అనమాట. కానీ ఒక్కసారి నా క్లాసెస్ విని మీరు ఫాలో అయ్యారు అంటే, కంటెంట్ పీడిఎఫ్ చదివారు అంటే ఇట్ విల్ బి ఈజియెస్ట్ ఎవర్. ఓకే, మనం కంటెంట్లోకి ఉందాము. లెట్స్ కమింగ్ టు ఇట్. సో ఇక్కడ అబుల్ హసన్ కుతుబ్ షా, ఇతని టైంలో ఏంటంటే, సో ఇతనికి ఇంకో పేరు ఉంది, తానా షా అంటారు. సో గుర్తుపెట్టుకోండి, హిస్ నేమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ తానా షా. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, సో ఇతను యాక్చువల్గా కొన్ని స్టోరీస్లో ఏం తీసుకున్నామంటే, ఇతను మూడో కూతురు యొక్క హస్బెండ్. సో సెకండ్ కూతురు యొక్క హస్బెండ్ వచ్చేసి హీ ఈజ్ బీన్ ఇన్ జైల్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు ఉన్న అబ్దుల్లాకి వేరే ఆప్షన్ లేదు. సో ఇక్కడ 8th రూలర్ ఆఫ్ అవర్ కుతుబ్ షాహీస్. సో ఇతను 8th రూలర్ అనమాట, చివరి రూలర్ కూడా. సో అప్పుడు ఇతను యాక్చువల్గా ఏంటంటే చాలా వరకు మందుకి, మోహానికి, వీటికి అలవాటు అయిపోయేసి ఒక ప్లెషర్ లవింగ్ పర్సన్ అని చెప్పచ్చు. సో అలాగే రాజ్యం మీద, రాజ్య అధికారాల మీద, వీటి మీద ఎటువంటి వ్యామోహము లేని వ్యక్తి. అలా హ్యాపీగా తన లైఫ్ ఉన్నామంటే ఉన్నాము అన్నట్టు కొనసాగిస్తున్న మన వ్యక్తి ఈ యొక్క అబ్దుల్లా. కాకపోతే ఎప్పుడైతే ఈ యొక్క రాజు సెలక్షన్కి ఆప్షన్ వస్తుందో ఎంతోమంది చేసి ఇక్కడ అబుల్ హసన్ కుతుబ్ షాకి సపోర్ట్ అనేది చేస్తారు. ఎందుకంటే ఇంకొక అల్లుడు వచ్చేసి జైల్లో ఉన్నాడు కాబట్టి వేరే ఆప్షన్ లేక అందరూ కూడా ఇతన్నే సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇతన్ని రాజు చేస్తారనమాట. సో సన్ ఇన్ లాస్ మధ్య కన్ఫ్యూజన్ జరిగినా కానీ చివరికి ఇతన్ని రాజుగా అనేది ఎన్నుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే హీ నీడ్ టు రూల్ అనమాట. సో తానాషా అంటే కింగ్ ఆఫ్ టేస్ట్ అని కూడా అంటారు, లేదంటే ప్లెషర్ లవింగ్ అని కూడా అంటారు. సో అలాగే ఏంటంటే ఇతను చూడండి, కుతుబ్ షాహీ డైనెస్టీ యొక్క లాస్ట్ రూలర్ అబ్దుల్లా కుతుబ్ షా యొక్క సన్ ఇన్ లా అనమాట. అలాగే ఏంటంటే ఇతను పాలిగాట్ అంటే పలు భాషలు తెలిసిన వ్యక్తి, అలాగే అరేబియన్ ఆరిజిన్ అనమాట. సో ఇతనికి ఏంటంటే చాలా వరకు అంటే రిలీజియస్ టాలరెన్స్. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, కుతుబ్ షాహీస్ టైంలో ఏంటంటే చాలా వరకు ఏంటంటే పబ్లిక్గా దివాళీ, హోలీ ఇలాంటి హిందూ పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం ఇవ్వరు, అంత పర్మిషన్ అనేది ఇవ్వరు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా రిలీజియస్ టాలరెన్స్ ఎక్కువ, అలాగే అబుల్ హసన్ కుతుబ్ షా కూడా చాలా వరకు రిలీజియస్లీ టాలరెంట్ అని చెప్పచ్చు. ఎందుకో మనం చెప్తాం. సో అంతకంటే ముందు కొన్ని విషయాలు ఉన్నాయి. సో అందులో ఏంటంటే ఇతని టైంలో శివాజీ కూడా పవర్ఫుల్గా అనేది రైజ్ అవుతూ ఉన్నాడు. సో ఇక్కడ మరాఠా ఎంపైర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, అబ్దుల్లా టైంలోనే మరాఠా ఎంపైర్ అనేది ప్రారంభమైపోతుంది. ఇక్కడ అబ్దుల్లా టైంలోనే మరాఠా ఎంపైర్ బిగిన్స్. సో మరాఠా ఎంపైర్ బిగిన్ అవుతుందన్నమాట. సో మరాఠా రాజ్యం అనేది స్టార్ట్ అవుతుంటుంది. మెల్లమెల్లగా శివాజీ కూడా పవర్ఫుల్ పర్సన్గా అవుతూ ఉంటాడు. ఆ సమయంలో ఏంటంటే శివాజీ గ్రోన్ స్ట్రాంగర్ అనమాట. సో అలాగే ఏంటంటే ఔరంగజేబు చేసి హీ ఈస్ ఎ సన్నీ ముస్లిం. సో ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ మీరు అర్థం చేసుకోవాలా, సన్నీ ముస్లిం, షియా ముస్లిమ్స్ అనేది 2 గ్రూప్స్ ఉంటారు. సో సన్నీ ముస్లిం ఎవరు అంటే ఔరంగజేబ్. సో ఔరంగజేబ్కు సన్నీ ముస్లిం కాబట్టి హీ నెవర్ యాక్సెప్ట్స్ అవర్ కుతుబ్ షాహీ. షియా ఎవరంటే కుతుబ్ షాహీ. కుతుబ్ షాహీస్ వచ్చేసి షియా రూలర్స్ కాబట్టి వీళ్ళను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడు. సో అందువల్ల హీ డోంట్ వాంట్ బిజాపూర్, అహ్మద్ నగర్, అలాగే గోల్కొండ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడమే తనకి ఇష్టం లేదనమాట. సో అందుకే ఎలాగైనా దీన్ని కబ్జా చేయాలనేది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఏంటంటే మన అబుల్ హసన్ ఎవరైతే ఉన్నారో సో ఇతను ఏంటంటే చాలా వరకు రిలీజియస్ టాలరెంట్, వేరే మతాన్ని, వేరే రిలీజియన్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ విల్ టెల్ యూ అనమాట. సో ఐ విల్ యాడ్ అ కంటెంట్, ఇక్కడ ఉందా చూద్దాము, లేకపోతే ఐ విల్ యాడ్ దట్. ఇక్కడ లేదు, నో ప్రాబ్లం, ఐ విల్ యాడ్ ఇట్. సో ఇక్కడ లేదు కాబట్టి ఐ విల్ యాడ్ దట్ కంటెంట్ అండి. సో అప్పుడు మీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది. సో ఏంటంటే సో ఇక్కడ చూడండి, ఇతను రూల్ చేస్తున్న సమయంలో అడ్మినిస్ట్రేషన్లో వచ్చేసి 2 బ్రాహ్మణుల్ని యాడ్ చేసుకున్నాను అనమాట. అంటే కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ అంటారు. సో మన యొక్క అబుల్ హసన్ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో తను పరిపాలిస్తున్నప్పుడు సో కమాండర్ ఇన్ చీఫ్. సో ఇక్కడ తన అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ వచ్చేసి హిందూస్ని పెట్టుకున్నారు, కమాండర్ ఇన్ చీఫ్. చాలా వరకు ట్యాక్స్ కలెక్షన్, ఇంకా కమాండర్ ఇన్ చీఫ్ మాత్రం కాకుండా ట్యాక్స్ కలెక్షన్ వాటన్నిటిని కూడా చూసుకోవడానికి ఈ 2 ఇంపార్టెంట్ హిందూ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మాదన్న అండ్ అక్కన్న. సో మాదన్న అండ్ అక్కన్న మీరు మర్చిపోకూడదు, వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరి టైంలో ఉన్నారనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హిందూస్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వని సమయంలో మన యొక్క అబుల్ హసన్ ఏం చేశారు అంటే 2 హిందూస్ని ఒక ప్రముఖమైన పొజిషన్లోనే ఉంచారు. అది మాత్రమే కాకుండా ఈ యొక్క శివాజీ హిందూ రూలర్ ఎవరైతే ఉన్నారో మరాఠా రూలర్
తనతో చాలా పాజిటివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ తన రాజ్యానికి వచ్చి విజిట్ చేయమని కూడా ఇన్వైట్ చేస్తారు. హైదరాబాద్లో ఒక అద్భుతమైన గ్రాండ్ వెల్కమ్ ఇస్తాడు శివాజీకి అనమాట. తను కూడా వస్తారు. తర్వాత ఏంటంటే ఈ శివాజీకి కూడా మిలిటరీ సపోర్ట్స్ అన్నిటి కూడా ఇస్తారు. సో ఇక్కడున్న ముస్లిం రూలర్స్కి ఇది ఒక కడుపు మంట. చాలామందికి ఏంటంటే ఒకవైపు మదన్న అక్కన్న వీళ్ళు పవర్ఫుల్ అవుతున్నారు, అలాగే శివాజీకి అగెయిన్స్ట్గా ఎవరున్నారు, శివాజీ అండ్ ఔరంగజేబ్ అనే వాళ్ళు ఒకరికొకరు ఫైర్ ఇంజిన్ లాగా ఫైర్ అవుతూ ఉంటారు. సో ఇద్దరికి పడదు. సో ఇప్పుడు ఈ శివాజీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఔరంగజేబ్కి ఒక కోపం. అలాగే అంటే అక్కడున్న లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, లోకల్గా ఉంటున్న అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు అనేది వాళ్ళకి ఇంకా 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 కోపం అనమాట. అలాగే హిందూ పండుగలకు కూడా తను సపోర్ట్ ఇస్తున్నాడు, సో అలాగే రిలీజియస్ టాలరెన్స్ చూపిస్తున్నాడు అనేది లోపల కడుమంట. సో ఇప్పుడు అందరూ కూడా వెళ్ళి ఔరంగజేబ్ని ఇన్వైట్ చేస్తారు. రండి రండి, ఇదేదో చెత్త జరుగుతుంది మా వల్ల కావట్లే, మీరు ఎలాగైనా సరే ఇతన్ని చేజిక్కించుకోండి. సో ఔరంగజేబ్ ఎలాగైనా సరే ముస్లిం కింగ్డమ్స్ అయిన బిజాపూర్, గోల్కొండని ఎరాడికేట్ చేయాలని ముందు నుంచే కంకరం కట్టుకొని కూర్చున్నాడు. సో ఇప్పుడు అవకాశం అనేది వచ్చింది. ఈ అబుల్ హసన్ అనే అతను ఫస్ట్ ఏంటంటే షియా ముస్లిం, అదొక మెయిన్ థింగ్. ఎందుకంటే ఔరంగజేబ్ వచ్చి సన్నీ ముస్లిం. ఈ యొక్క బిలీఫ్ల మధ్య విభేదం ఉంది కాబట్టి వాళ్ళకు కోపం. అలాగే అబుల్ హసన్ వచ్చేసి శివాజీతో ఫ్రెండ్షిప్ చేశాడు, అది కూడా మన ఔరంగజేబ్కి కోపం. అలాగే అడ్మినిస్ట్రేటివ్ చాయిసెస్లో ఏంటి, అక్కన్న అండ్ మాదన్న ఇద్దరు కమాండర్స్గా అనేది ఉన్నారు, అది ఔరంగజేబ్కి నచ్చలేదు. అలాగే అక్కడ లోకల్గా ఉంటున్న వాళ్ళకి కూడా నచ్చలేదు. అలాగే అబుల్ హసన్ వచ్చేసి బిజాపూర్ సుల్తానేట్ని సపోర్ట్ చేశారు, అది కూడా అగెయిన్స్ ద ఔరంగజేబ్. ఇవన్నీ ఏంటి, అగెయిన్స్ ద ఔరంగజేబ్ కాబట్టి ఇవన్నీ కలగలిసి ఇక ఛాన్స్ తగ్గేదే లేదన్నట్టు మన ఔరంగజేబ్ ఇన్వేషన్ అనేది స్టార్ట్ చేశాడు. గోల్కొండను సీజ్ చేస్తారనమాట, అంటే గోల్కొండను చుట్టుముడతాడు. సో అలాగే ఔరంగజేబ్ చాలా పెద్ద ఆర్మీ తన కొడుకైన మౌజంతో పంపించి గోల్కొండను చుట్టుముట్టమంటాడు. అలాగే ఈ సీజ్ అనేది నెలల తరబడి కొనసాగుతూ ఉంటుంది. ఇంకా దానివల్ల కాదు అనేసి ఎన్నో అటెంప్ట్స్ అనేది చేస్తారు. సో అవన్నీ కూడా కుదరదు. చివరికి ఏంటంటే అక్కడ ఉన్న గ్యారిసన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ ఉన్న తన సపోర్టర్సే అబుల్ హసన్ ఎవరైతే ఉన్నారో తన యొక్క సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తనను మోసం చేస్తారు. లంచం తీసుకునేసి ఆ యొక్క కోటలోకి ఎంటరింగ్ ఇస్తారనమాట. అబుల్ హసన్ని వెంటనే పట్టుకొని జైల్లో వేస్తారు. 1687లో గోల్కొండ కోట పడిపోతుంది. దిస్ ఈస్ ద ఫాల్ ఆఫ్ కుతుబ్ షాహీస్. సో గోల్కొండ రాజ్యం, సో ఇంతవరకు చూడండి హైదరాబాద్ స్టేట్ లేదు, గోల్కొండ కింగ్డమ్ ఉంది. ఈ గోల్కొండ కింగ్డమ్ అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు గోల్కొండ కింగ్డమ్ ఎండ్ అయిన తర్వాత, సో ఇప్పుడు గోల్కొండ కింగ్డమ్ ఎండ్ అయిపోయింది ఎప్పుడు, అబుల్ హసన్ దొరకగానే ఎండ్ అయిపోయింది. అతను ఎత్తుకెళ్ళిపోయేసి జైల్లో వేశారు, జైల్లోనే ఉండి తను చనిపోతారు అనమాట. ఇప్పుడు 6 స్టేట్స్ అనేది ఉంటాయి. అందులో హైదరాబాద్ అంటే ముఘల్ అంటలో 6 స్టేట్స్ ఉంటాయి. అందులో హైదరాబాద్ అనేది ఒక స్టేట్గా అనేది ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అనేది ప్రారంభం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనము ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్, ఇంతవరకు ఏంటి గోల్కొండ కింగ్డమ్ ఉంది, ఇంతటితో గోల్కొండ కింగ్డమ్ ఎండ్ అయ్యి హైదరాబాద్ స్టేట్ అనేది ఫామ్ అయింది. ఈ హైదరాబాద్ స్టేట్ వచ్చేసి వన్ ఆఫ్ ద ముఘల్ స్టేట్గా అనేది ఉంది. తర్వాత కాలంతో పాటు కొంతకాలం తర్వాత ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఫర్దర్ కింగ్డమ్స్ ముఘల్ రూల్ ఎవరు ముఖ్యమైన వాళ్ళు లేనప్పుడు నిజాం ఉల్ ముల్క్ వచ్చేసి హైదరాబాద్ మళ్ళీ స్వతంత్రంగా అనేది అనౌన్స్ చేస్తారు. అది మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఇంకా కంటిన్యూషన్ ఏదైతే ఉంటుందో వాటిలో మనం చూస్తాం అనమాట. సో ఈరోజు ఈ సెషన్లో మీరు చక్కగా ఏంటంటే ఈ యొక్క కుతుబ్ షాహీ రాజులు ఎవరు, వాళ్ళ వెనకున్న కథ ఏంటి, ఎవరెవరు ఏమేమి పరిపాలించారు, ప్రతి ఒక్క విషయాన్ని చాలా చక్కగా చాకచక్యంగా అద్భుతంగా అనేది మనం నేర్చుకున్నామంట. నెక్స్ట్ క్లాస్లో మీకు కావాల్సిన ఇంకా అద్భుతమైన కంటెంట్స్ అంటే ఏంటంటే ఇంకా కొన్ని కంటెంట్స్ ఉన్నాయండి. కుతుబ్ షాహీ టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్, కల్చర్, లిటరేచర్, ఎవిడెన్సెస్, వాటి గురించి మనం తెలుసుకుంటాం అనమాట. సో అవి మనం కంటిన్యూ చేద్దాం ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే గైస్, ఇంతటితో రాజులు ఎవరైతే కుతుబ్ షాహీ చెందిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా మనం చక్కగా తెలుసుకున్నాం అనమాట. సో ఓకే గైస్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. అలాగే ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం, మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే మనకి పెద్దగా వ్యూవర్స్ కానీ ఒక సబ్స్క్రైబర్స్ సపోర్ట్ కానీ చాలా వరకు తక్కువగానే ఉంటుంది. మీరు చూసారంటే లైక్స్, కమెంట్స్, అలాగే మన వ్యూస్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే మనం చేసే కంటెంట్ లేట్గా ప్రమోట్ అయినా కానీ లేట్గా స్టూడెంట్స్ తెలుసుకుంటూ ఉంటారు. సో మనం వేసే ఎఫర్ట్ని నమ్ముకొని నేను వర్క్ చేసే అతను, ఈవెన్ ఇప్పుడు టైం కూడా 1 అవుతుంది అనుకుంటాను. ఇట్స్ ఆల్రెడీ నైట్ 1. సో ఎఫర్ట్స్ని మాత్రమే నేను నమ్ముకుంటాను. సో అందువల్ల ఐ పుట్ మై ఎఫర్ట్స్ టు ద 100%. ఈవెన్ మీరు కంపేర్ చేయొచ్చు కంటెంట్ కానీ, మెటీరియల్ కానీ, క్లాసెస్ కానీ ఇంతకన్నా బెటర్గా అనేది మీకు ఉంటే యూ కెన్ గెట్ ఇట్ దేర్ అనమాట, నో ప్రాబ్లం. సో అలాగే ఏంటి, ఇఫ్ యూ లైక్ ఇట్ అన్నప్పుడు మాత్రం ఏంటంటే ప్లేలిస్ట్ని మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
అలాగే మీ స్టేటస్ ఏదైనా ఉంటే కూడా దాంట్లో పోస్ట్ చేయండి. ఇంకా మీరు ఎప్పుడైతే మౌత్ టాక్ అంటారు, ఒక క్వాలిటీ కంటెంట్ ఎస్పీ రాజన్ సార్ మీకోసం ప్రయత్నం చేసి ఇస్తున్నారు అంటే వెన్ యూ కీప్ ఆన్ షేరింగ్ విత్ మోర్ ఫ్రెండ్స్, మీరు మిగతా వాళ్ళతో షేర్ చేసే కొద్దండి ఇట్ విల్ రీచ్ టు ద మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనమాట. సో ఎప్పుడైతే అది రీచ్ అవుతుందో ఇట్ విల్ బీ గెట్ బెనిఫిట్ టు ద మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. దట్స్ వాట్. సో అలాగే ఈ యొక్క ఫుల్ కోర్స్ కావాలంటే పీడిఎఫ్ అంతా కావాలంటే మీరు యాప్లో అనేది పర్చేస్ చేసుకోవచ్చు. వాటికి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో కైండ్లీ కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.